విజయ్ కుమార్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు దాదాపు 75 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నాయి. మా ముత్తాత పులికొండప్ప సమయం నుంచి పైన స్వామి వెలిసినప్పటి నుంచి ఉండేవాళ్ళు. అప్పట్లో దొంగల భయంతో ఇంటికి తెచ్చి పెట్టిన పూజాలో మా ఇంటి వాళ్ళము. పులికొండప్ప మా ముత్తాత గారు అక్కడి నుంచి తర్వాత మా తాత వెంకప్ప, కిష్టమ్మ, మా నాన్నమ్మ కిష్టమ్మ అందరూ నిష్టగా పూజ చేసేవాళ్ళు. అక్కడి నుంచి మా తర్వాత మా నాన్నగారు రంగన్న గారు, లక్ష్మీదేవి గారు ఇంట్లో అదే నిష్టతో పూజ చేసుకునే వాళ్ళు. తర్వాత మేము కూడా చాలా నిష్టగా పూజ చేసుకునే వాళ్ళం. మా చాలా అంటే మేము ట్రాన్స్ఫర్లు అయిన చోటుకెల్లా తీసుకెళ్ళేసి అదే దీక్షలో అదే దీంతో పూజ చేసుకునే వాళ్ళం. ఎప్పుడు ఇంట్లోనే గ్యాప్ లేకుండా చాలా ప్రదేశాలు ట్రాన్స్ఫర్ల రీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్ళొచ్చాము. కర్నూలు, ఆదోని, హైదరాబాదు, గుంటూరు, వరంగల్ ఇలా వివిధ ప్రదేశాలకి వెళ్ళొచ్చాము. 10 సంవత్సరాల క్రితమే మేము టెంపుల్కి ఇక్కడ దేవనకొండ టెంపుల్స్ విగ్రహాలు కదండి ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము. అప్పట్లో పెద్దలను అడిగితే ఇక్కడ భద్రత లేదు, ఇప్పుడేమి వద్దులేండి అని చెప్పి అన్నారు. మరి ఈ మధ్య శ్రావణ మాసంలో గుడి కలిస్తే పెద్దల్ని కలిస్తే ఇక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ఇప్పుడు కొద్దిగా భద్రతగా ఉంది, ఇప్పుడు ఇవ్వండి అని చెప్తే లాస్ట్ మంత్ 23వ తేదీన 24వ తేదీన వచ్చి ఇచ్చాము. ఇక్కడ
ఊరి అక్కడి నుంచి ఊరేగింపుతో తీసుకొచ్చి ఇక్కడ మరి పైన స్వామి దగ్గరికి మరొకసారి వెళ్ళి అక్కడి నుంచి ఇటు ఊరి వాళ్ళ సమక్షంలో అందరి సమక్షంలో టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు కళ్యాణం జరిగింది. మీరు ఈ విగ్రహాల గురించి చెప్పినందుకు మీ అందరి కుటుంబ సమేతంగా మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. అంటే ఎన్నో ఇయర్స్ కాలం నుంచి మళ్ళీ మన ఊరికి దేవనకొండకి రావడం అంటే మన ఊరి వాళ్ళం కూడా ఎంతో పుణ్యం చేసిన వాళ్ళము. మరి మీరందరూ ఇక్కడ వచ్చి ఎంతో పెద్ద మనసుతో మళ్ళీ ఆ విగ్రహాలను మాకు ఇవ్వడం, మా ఊరి తరపున మీ అందరికీ నేను ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక్కసారి నన్ను ఇలా ఒకసారి పేర్లతో పరిచయం చేయాలి. మీ పేరు చెప్పండి. భారతి. ఈమె నా భార్య. నేను రంగన్న కొడుకుని, పెద్ద కొడుకు నేను, మా అమ్మగారు. మీకు ఆత్మపూర్వక ప్రణాళం అమ్మ. ఎందుకంటే ఆ విగ్రహాలను మీరు ఎన్నో ఇయర్స్ నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చినంటే మీలో ఎంతో శక్తి ఉంటుంది. ఒక పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి తత్వాలే కాదు, మీలో కూడా అలాంటి తత్వాలు ఉన్నాయనే ఇక్కడ ఉండే ప్రతి ఆడవాళ్ళలో శక్తి ఉందని మీ ద్వారా మేము తెలుసుకున్నాము. మీకు ఆత్మపూర్వక ప్రణామాలు తల్లి. మా తోడుకు మా ఆడపడుచు విగ్రహాలండి. నమస్కారం. మేము ఎందుకు తీసుకోవాలి కృష్ణ మా అక్కగారి ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణ మా వదిన గారు ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషంగా. మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. చాలా మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు వెరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేము కూసూరు వంశస్థులము. ఈ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను మా ముత్తాత కాలం నుంచి, అంటే దాదాపు 75 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవనకొండ గ్రామం నుంచి మా ఇంటి వద్దకు చేరాయి. గతంలో మా తాత వాళ్ళందరూ పూజారులు. కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి అప్పట్లో దాదాపు 75 సంవత్సరాల క్రితం మా ముత్తాత గారైన పులికొండప్ప గారు తను ఇంటి వద్దకు తీసుకొచ్చి విగ్రహాలను ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పూజలు చేసేవాళ్ళు. తదనంతరం మా తాతగారైన వెంకప్ప, మా నాన్నమ్మ గారు కృష్ణమ్మ అదే నిష్టతో ఇంటి వద్ద పూజలు ప్రతిరోజు పూజలు నిర్వహించేవాళ్ళు. తదనంతరం మా నాన్నగారు రంగన్న గారు, లక్ష్మీదేవి అమ్మగారు కూడా అదే నిష్ఠతో పూజలు చేసేవాళ్ళము. అప్పుడు మా నాన్నగారు ఉద్యోగరీత్యా పత్తికొండలకు వెళ్ళిపోయారు. మేము అప్పుడు పత్తికొండలో ఇంటి వద్ద నిర్వహించుకునేవాళ్ళం. అటు నుంచి కంటిన్యూగా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ నిమిత్తం వెళ్ళేవాళ్ళము. అలా మేము హైదరాబాదు, కర్నూలు, గుంటూరు, వరంగల్ ఇలా వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఇంటి వద్దనే నిర్వహించుకునే వాళ్ళం పూజలు. గత 10 ఏళ్ల క్రితం అయితే మా నాన్నగారు ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడే దేవనకొండకు చెందిన విగ్రహాలే కాబట్టి ఒకసారి ఇక్కడ ఇద్దామని చెప్పి గ్రామ పెద్దల్ని కలిస్తే అప్పుడు ఈ భద్రత లేదు టెంపుల్స్లో ఉన్న, కాబట్టి ఇప్పుడు తీసుకోలేములేండి అని చెప్పి అప్పుడు గ్రామ పెద్దలు చెప్పారు. ఈ మధ్య గత సంవత్సరం ఇదే విధంగా మళ్ళీ మనం అడిగాము. శ్రావణ మాసంలో ఇద్దరని చెప్పి అప్పట్లో చెప్పారు గ్రామ పెద్దలు. వారి సూచన మేరకు గత నెల 24వ తేదీన మేము గ్రామ పెద్దలకు సమక్షంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో వారికి అందివ్వడం జరిగింది. ఊరి వాకిల నుంచి పెద్ద ఊరేగింపుతో స్వామివారిని తీసుకొచ్చి ముందుగా కొండపైన వెలిసిన్నాడు కాబట్టి ఆ కొండపైన వరకు వెళ్ళి తర్వాత తదనంతరం చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో వాళ్ళకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే 16వ తేదీ సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో కళ్యాణం జరిగింది. కళ్యాణం కూడా మా కుటుంబ సమేతంగా హాజరయ్యి ఇక్కడ కళ్యాణంలో జరిపించడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. స్వామివారు కూడా తను దేవనకొండ
దేవనకొండలో వెలిసిన్నారు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ దేవనకొండలోనే ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు, కానీ మరి దేవనకొండలోనే ఇవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా దేవనకొండకు మేము కూడా ఎక్కడున్నా కూడా అనుబంధం అలాగే కొనసాగుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. వెరీ థ్యాంక్ యూ సార్. ఈ దేవనకొండలో ఎంతటి ఈ విగ్రహం తీసుకొచ్చి మరి మీ పెద్ద మనసుతోటి ఇవ్వడం, మా ఊరి తరపున నేను మీ అందరి కుటుంబ సమావేశంగా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. ఎంతో మళ్ళీ ఈ చెన్నకేశ్వర స్వామి గుడి వైభవాన్ని మళ్ళీ మనం చూసుకోబోతున్నాం. 65 సంవత్సరాల కింద వెళ్ళి మీ దగ్గర వచ్చి మరి మన ఊరికి రావడం అంటే చాలా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఏమేమో అంటారు కదా, అంటే పూర్వజన్మ సుకృత ఫలం అంటారు కదా, అలాగే మన ఈ విగ్రహాలు కూడా రావడం మన ఊరి తరపున కూడా ఎంతో అదృష్టం చేసిన వాళ్ళం అవుతాం. మరి మీ కుటుంబానికి మా ఊరి తరపున మరీ ఆత్మపూర్వక ప్రణాళం తెలుపుతున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.